ఈరోజు మన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, కింద ఉన్న సగరుల బంధువులకు అందరికీ నా నమస్కారములు. ముందుగా మనం సగర సంఘం ఎందుకు నిర్ణయించుకుంటున్నాము? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే 10 మంది కూడితేనే సంఘం. ఒక్కరుంటే సింగల్ అవుతుంది. సంఘం 10 మంది కోసం మనం సంఘం పెట్టుకుంటే 10 మందికి మనం సేవ చేయాలా, 10 మందికి ఏదైనా ఆర్థికంగా కానీ అది బుద్ధి చెందాలా. అదే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన పెద్దల కాలం నుంచి మన ఉప్పర సంఘ కులస్తులు ఎక్కువ చదువుగా పిల్లలు చదువుకోలేదు. ఎందుకు చదువుకోలే? తాగుడుకు బానిసమైనాడు. ఫస్ట్ మనం పల్లెటూళ్ళలో తాగుడు కొద్దిగా బంద్ చేయాలా. తాగుడు చదువుకుంటే ఆర్థికంగా పుంజుకుంటే మనకు వీళ్ళు రేపొద్దున మనకు పలకరవి. చాలామంది రాజకీయ నాయకులు కొన్ని చేస్తుంటారు, కానీ వల్ల మనం గడ్డ పెట్టాలా. మన కులస్తులో మనం ఏ విధంగా చేసుకోవాలా, ఎట్లా ఏ విధంగా పెట్టుకోవాలా, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్నీ చేసుకొని మనం కొద్దిగా మంది మన వాళ్ళు ఉన్నారు మన క్యాస్ట్లో, వాడు పైకి పోయేసరికి వాడిని ఏ విధంగా లాగాల, వాడికి కిందికి పోతాను అట్లా ఉండకూడదు. మనం చెడుపు చేయకపోయినా వానికైతే మనం ఊరికే సైలెంట్గా ఉండాలి. వాడు రేపొద్దున ఏదో ఒక రోజు అభివృద్ధి చెంది కొద్ది స్థాయికి పోయి మనకు కాకుండా మన పిల్లలు కన్నా సహకరిస్తాడు. అది మనం సగరంలో బాగా గుర్తించుకొని రాజకీయ కానీ ఆర్థికంగా కానీ ప్రతి చోట ఏదైనా ఉన్నా కూడా మనము మా బంధువులు ఉన్నారు, మా చిన్నాయన ఉన్నారు. రాజకీయంలో అన్ని పార్టీల నాయకులు ఉంటాం, ఒకే పార్టీలో ఎవరు ఉండరు. ప్రతి దాంట్లో ఉంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా మన సగర కులస్తులకు సార్ వీళ్ళు ఒకవేళ కన్నేసి సార్ మా బంధువు, మా చిన్నాయన, మా పెదాయన పోయి వానికి ఏదో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏదన్నా జైల్లో కేసులు కూడా మనం వాళ్ళని వెనకేసుకొని కొట్టి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయకూడదు. మనం ఒకవేళ తప్పు చేసిండొచ్చు, కానీ మనం ఏదో వాడు ఆ పార్టీకి చేసినా ఈ పార్టీ చేసినా అనుకోకుండా మనం వాళ్ళని వెనకేసుకొని వాళ్ళకి ఆర్థిక చాలా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఆర్థికంగా ఉంటే మనమే పుంజుకుంటాం. ఎందుకు మన సగరంలో ఏ రోజు ఏ ఆఫీసులో మన పురలో ఒకరు కూడా కన్నారు. మేము మామూలుగా విజయవాడ అంతా తిరుగుతుండా ఏదైనా యాదవులు ఎక్కువ కనిపిస్తారు, కానీ మన సగరంలో ఒకరు కూడా కనపరారు. ఎందుకు? మనం చదివించుకోలేకుంటున్నాం, తాగుడుకు బానిసలు అవుతున్నాం. రాజకీయ నాయకులు ఏ విధంగా చెప్తుంటే ఆ విధంగా పోతారు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మచ్చ చెప్పొచ్చు, కానీ మన తెలివితేటతో మన పిల్లలని మనం ఏ విధంగా చేసుకోవాలా. వార్డు నెంబర్లు ఉన్నప్పుడు, సర్పంచ్ ఉన్నప్పుడు మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఆ తాడివి లేకుండా మన క్యాష్ వార్డు ఏమని అనుకో, అక్కడ ఉండి కూడా రాజకీయంగా ఎదగనియరి ఏం లేదు. మనకేం కిరీటాలు రావు. వాడు ఓడిపోతే మన కిరీటం, వాడు గెలిచినప్పుడు రేపు పొద్దున వానికే పదంటాం. మన ఉప్పరోళ్ళు అంటారు, తోటి ఉప్పరోళ్ళు అంటారు. ఈ రోజు ఆడన గెలిచిన మా ఉప్పరోళ్ళు సర్పంచ్ అంటాం. ఏదో ఎవడపాల గెలిచి ఉడవలపాల సర్పంచ్ ఉంటే మా మంచి ఉప్పరోళ్ళు ఉంటున్నాం. ఆ విధంగా మన కులానికి మనం సేవ చేసుకోవాలి. అదే భోజనానికి వచ్చినాను, వనభోజనానికి వచ్చినప్పుడు అన్ని పట్ల వాళ్ళ మనకు సెంటర్లో ఒక బహిరంగ పెడతా ఉన్నారు, కమిటీలు నటిస్తూ ఉన్నారు. ఒక్కటి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు? అందరూ కలిసిపోయి కొట్లాడాలా. రాజకీయం గడవేయాలి. మనం రాజకీయం గడవాలేసి నాయకులు కాబట్టి ఇంతమంది ఉన్నాం, మాకు ఎందుకు నెక్స్ట్ ఓట్ వేయమని తెలియాలి. మనం కనీసం అడిగిపోయి వనభోజనాలు అడుగుతున్నాం. మనం సరేనంటున్నాం నాయకులు. ఎవరైనా ఏమన్నా ఒక సెంటర్లో ఏమన్నా మనం బహిరంగ ఇంతమంది పూర్వం సాగం ఉంటాం, సెంటర్లో పెట్టుకోవాలన్నా చెప్పరు. కొన్ని కమిటీ చేసుకోలేకపోతున్నాం. అందువలన మనం ఇప్పటికీ కరెక్ట్ ఉండి మనకు ముఖ్యంగా మనకి ఏమేమి కావాలో మన సలహాలకు మాకు ఇది కావాలి, మనం కష్టంగా చేయాలా. నేను మా చిన్న గ్రామం అయినా మా ఊళ్ళో 120 ఇంట్లో ఉంటాయి, 120 ఇంట్లో ఉన్నాయి. 120 కానీ ఇంటికి లోన్ ఇప్పించాము. సబ్సిడీలో 15 మందిని ఫెడరేషన్ పెట్టుకుంటే 15 మంది ప్రతి గ్రామం ప్లేట్ పెట్టుకొని 15 మంది కలిసి ఒక ఫెడరేషన్ పెట్టుకుంటే 15 లక్షలు సబ్సిడీ, 15 లక్షలు బ్యాంకేజ్ లోన్ వస్తుంది. అట్లా ప్రతి గ్రామంలో 1 లక్ష వచ్చినా వాడు ఆర్థికంగా ఇబ్బంది పడతాడు కదా. ఆ విధంగా అదే మొదలెట్ అతను ఉన్నాడు. అతను భార్య తలాలు పోస్ట్ పెట్టుకున్నాడు. అదే గులసింగారం అని మా జనార్దన్ ఎమ్మెల్యే గడే వారేసినాడు. పోతే వాళ్ళ ఊరి నాయకులు దొరికిపోయినాడు. వద్దు గులసింగారం అన్నాడు. మళ్ళీ ఇంత బావాని పరిస్థితి పోతే అన్న నా బంధువు నా సొంతం బావాన్ని కష్టం చేయాలంటే వచ్చే కానీ ఆయన జీవితంలో బాగుపడతాను కదా. ఆ రోజు మనకెందుకు గులసింగారం విడిచిపెట్టి అదల్లో లేదు కదా. అదే మా సొంత తమ్ముడికి యాక్షన్ జరిగింది. అదే బోరెంటే సొంతం దొరికిపోయి అదే పోయి ఇట్లా కూర్చొని టీడీపీ పడ్డారు. ఈ టీడీపీ గడవాలి అందరూ పోయి చేసుకుంటారు. మా తమ్ముడు ఆర్థికంగా కుదురుకుని ఆ విధంగా వైసీపీ కాంగ్రెస్ ఏదైనా అని అన్నిటికీ ఏదైనా జరిగినప్పుడు అందరూ కుప్పై మనం సగరంలో న్యాయం చేసుకోవాలా. ఆ విధంగా చేసుకున్నప్పుడే మన సంఘం బలపడేది. మనం 10 మంది ఉన్నప్పుడు ఒక నాయకుడు భయపడతాడు, ఒకరున్నప్పుడు ఏ నాయకుడు భయపడాడు. సింగల్ పోతాడు, మనగా వర్గపోరు పెడతారు. తెలుసు రాజకీయ నాయకులు ఆ వర్గపోరు మనం వాళ్ళకి శాంతి చేయకూడదు. శాంతి చేయకుండా మనము ఐక్యత పోయేటప్పుడు మన సమస్య పట్టుదల తెలిసిపెట్టారు అనేది ఒకటి మన సగరంలో రావాలా. ఆ విధంగా మన సగరంలో స్కాలర్షిప్ ఆశ్రమం కానీ ఏ విధంగా ఉంటే పిలిచిన ఉంటే అమ్మ పలాని కాడ ఉచితాస్తం కూడా ఈ విధంగా చెప్పి మనం ఫస్ట్ పిల్లలను చదివించాలా. ఆ విధంగా చేసుకుంటే మనం వాక్యం ముందు పోతాము. రాజకీయంగా ఏదైనా కానీ ఈ అవకాశం ఇచ్చిన